ఎక్కువ అయితే నీళ్లు పోసినావు, టేస్ట్ ఎట్లున్నావు అని మళ్ళా ముక్క తిన్నావు, మళ్ళీ ఎక్కువైందని ఉప్పు వేసినావు, మళ్ళా ముక్క తిన్నావు, మళ్ళా తక్కువైందని ఉప్పు వేసినావు, మళ్ళా ముక్క తిన్నావు. నీ అబ్బా గన్ని ముక్కలు తిన్నాక గంజులు ఏముంటాయే పులుసు తప్ప. మామ నువ్వు ఉత్తగా ఉపాసమేరా, ముక్కలు తిన్నది పులుసు తెచ్చింది. నేను మీకోసం ఇంత కష్టపడి కూర వండుకొస్తే దాన్నే పేట పెడతానా? అబ్బా బుజ్జి నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, నువ్వు అలగకే. నువ్వు అలిగినవనుకో నాకు మంచి జరగది. అరే మావ అది తినేదైతే పులుసు ఎందుకు తెస్తా చెప్పు? మన గురించి టేస్ట్ మంచిగున్నదో లేదో అని టేస్ట్ చేసింది, దాని ఏర్పడక మొత్తం ముక్కలు తిన్నది. అది తినేది ఉంటే పులుసు కూడా తింటది. కానీ బాబా నీ కాళ్ళు మొక్తా, నిన్ను నేనేం తప్పు పడతలేను, నవ్వు. అరే మావ ఇప్పుడు ముక్కలు లేకుంటేంద్రా ఉప్పు సాపర పులుసు ఉన్నది కదా, అది లాగానే సంతోషపడు. ఏమంటావు బిడ్డ? పులుసు అన్న తాగుతా. తాగు. అబ్బా కొడుకు వీడు ఏది ఇసి పెట్టేటట్లేడు కదా.